హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారా? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి ఉప్మా పొడిలాడుతూ ఈజీగా బొంబాయి రవ్వతో ఈజీగా వస్తుంది. మనం రైస్ ఎలా వండుకుంటామో అంత పొడిలాడుతూ వస్తుంది. నేను చెప్పే టిప్స్తో చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ముందుగా ఆయిల్లో ఆవాలు వేసుకోండి, జీలకర్ర వేసుకోండి, ఆ తర్వాత పొట్టిమినపప్పు వేసుకోండి. నార్మల్ది వేసుకోవచ్చు, అందులో శనగపప్పు కూడా వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ వేయట్లేదు, మీరు నచ్చితే వేసుకోండి. అందులో ఆనియన్స్ వేసుకోండి, అల్లం కూడా తరుముకొని వేసుకోండి. అది బాగా వేగాక వాటర్ వేసి సాల్ట్ వేసుకోండి. బాగా మరుగుతున్న వాటర్లో మనం వేయించుకున్న ఉప్మా రవ్వ వేసుకోండి. కొంచెం ఎక్కువగా వాటర్ వేసుకుంటే మంచిది. కొంచెం వాటర్ ఉండగా మనం స్టవ్ ఆఫ్ చేస్తే చల్లారితే పొడిలాడుతూ ఉప్మా రెడీ. నచ్చితే